నమస్తే అన్న. చెప్పనా? అన్న మీ పేరన్న? నా పేరు రాజా. రాజా. ఏం చేస్తుంటారే? నేనా పొలం పని. పొలం పని చేస్తుంటారు. ఎట్లుందన్న మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 7 నెలలు అవుతుంది, ఎట్లా సాగిస్తున్నాడు ప్రభుత్వాన్ని? ఏం సాగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏం లేదుగా, జరిగేది ఏముంది, ఏం లేదు. ఇంకా నాయకులు ఇంకా వాళ్ళే కానీ అసలుకి ఏదో పేదోడికి అనేది ఏదేమి ఉంటుందా. కాబట్టి ఇంక వాళ్ళు ఏదో సిమెంట్ రోడ్లు అని అవని ఇవని ఒక్కడ పోతున్నారు, ఒకళ్ళ పోయేట్లా. అది సూపర్ 6 పరిస్థితి ఏమంటావే? 6 గ్యారెంటీలు చెప్పిండ్రు, ఎలక్షన్ ముందు 6 హామీలు ఇచ్చిండ్రు. ఆ 6 హామీల పరిస్థితి ఏమైంది? ఏమైంది ఏది 6 నెలలు అయింది కానీ ఒక్కడికైనా ఒకటి అయింది. కాబట్టి ఆ గ్యాస్ కొంతమందికి పడుతున్నాయంట, కొంతమందికి పడతల్లా. అది అయితే మంది దీపాలకు ముందే అయిపోయింది. ఇవన్నీ ఎట్టనాడు తీలేమని మనం తీసుకున్నాం. మరి ఇంత మురుగు బాగాలేదులే కానీ కొంతమందికి పడుతున్నాయంట, కొంతమందికి పడతలేదంట. రైతు భరోసాల ముచ్చట ఏమంటావే? మరి ఏటా జగన్మోహన్ రెడ్డి గారు 13,500 ఇస్తే ఈయన ఒక 6,500 జోడించి 20,000 ఇస్తా అన్నారు రైతులకి. వాటి పరిస్థితి ఏమైంది? ఇంత మురికి అసలు ఊరికి పడ్డే, ఊరికి బల్ల, ఒక్కళ్ళకి కూడా బల్ల. ప్రతి మహిళకి 1,500 ముచ్చట ఏమంటావు? అసలు మీకు కూడా తెలుసుగా, అడగటం తప్పితే ఏది ఆడేది, అడిగేది ఆడని చెప్పు. అసలు ఊరికి ఎవరికి రావట్లా. తల్లికి వందనం పరిస్థితి ఏమంటావు? తల్లికి ఎంతమంది ఉన్నా 10 మంది ఉన్నా 20 మంది ఉన్నా కానీ ఇస్తా అన్నాలే కానీ అసలు ఏది ఒక్కళ్ళకి కూడా బలలేదుగా. కనమని కూడా చెప్పాడుగా, కానవండ కంటే మంచిదేగా ఇచ్చేవాడు ఉంటాడు. ఇస్తానన్నాడుగా. ఏమో చైనాలో వాళ్ళు ఏదో ఆగిపోతున్నారు, జనాలు ఇబ్బంది పడుతున్నారు, మనం కూడా ఇబ్బంది పడతాం. యువకులు కొద్దిగా బాగుంటే బాగుంటది కనండమ్మా అని చెప్పిండు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అంటున్నారు కొత్తగా. మరి ఒక వార్త సంచలనంగా మారింది కదా, ఈ పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నాడు. మరి నారా లోకేష్ డిప్యూటీ సీఎం అంటున్నారు, వార్త వస్తుంది. ఏమో మరి దాని గురించి అయితే మనం తెలవలే కానీ పెద్దగా ఇంకా పట్టించుకోవట్లేదు. వీళ్ళందరూ చూసి ఇసుకుబుట్టి ఎవడొచ్చినా ఇంతేలే, వాళ్ళు తెప్పలో వాళ్ళు చేస్తుంటారు, మన పని మనం చేసుకుందాం. చంద్రబాబు గారి నినాదం ఏంటంటారు? నారా లోకేష్ డిప్యూటీ సీఎం చేస్తే నెక్స్ట్ సీఎం సీట్ కట్టబెడదాం అనుకుంటున్నాడా? వాళ్ళకి చేసినా చేయకపోయినా కానీ అతగాడికి ఆయనే గత ఆయన పోయిన తర్వాత వాళ్ళు చేసినా ఇబ్బంది లేదు, చేయకపోయినా ఇబ్బంది లేదులే కానీ ఆయన పోయిన తర్వాత ఇంకా ఆ పార్టీలో నారా లోకేష్ ఇంకా టీసీ సీఎం అయ్యేవాళ్ళు నేను ముఖ్యమంత్రి అవుతాడని కరాఖండి ఏం లేదుగా. పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి పాపం, పొత్తు పెట్టుకున్నాడు. ఏమో మనం ఎందుకు అనాలే, వాళ్ళకి అర్థమైనప్పుడు వాళ్ళకి అర్థమైంది. అది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవి పోయినట్టేనా? ఇంకా ఏమో పోయిద్దో ఉందో చూద్దామా. ఇంతవరకు మరి పోయిందని కన్ఫామ్ కాలేదుగా. అదే చూద్దాం ఎట్లా జరిగిద్దో చూద్దాం. అంటే కాస్తో కూస్తో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ప్రజలకు మంచి జరిగిందానే, లేదా ఈయన వచ్చిన తర్వాత మంచిగా చేస్తున్నాడా? బోర్ వచ్చినా అంతేనబ్బా. ఏంది ఉన్నాయిలే కానీ అతగాడు ఉన్నప్పుడు ఇచ్చిండులే కానీ ఏది పిల్లలకని వాళ్ళకని ఏంది 18 ఏళ్ళ ఇది 45 ఏళ్ళ వాళ్ళకి 18,000 అని అవన్నీ వచ్చినాయిలే కానీ కాబట్టి ఈ రోడ్లు రాజధాని లేదు, అది లేదు, ఇది లేదు అన్నట్టుగా కొద్దిగా ఆయన్ని వెనక పెట్టారు, ఈయన ముందుకు పెట్టారు. ఈయన కూడా కరెక్ట్గా చేస్తేనే ఉంచుతారు, కరెక్ట్గా చేయకపోతే ఈయన కూడా పక్కన పెడతారు.